నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులకు కొత్త విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. రెండు కొత్త రూల్స్ రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. వీటిని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డులకు ఈకేవైసీ చెయ్యని వాళ్ళ పేర్లను అయితే రాష్ట్ర అధికార ప్రభుత్వం తొలగించబోతున్నట్లుగా సమాచారం. అయితే గతంలో జూన్ 30వ తేదీ దాకా ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. దీంతో రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుంది. అవి కూడా త్వరలోనే అందిస్తారు. ఇక కూటమి ప్రభుత్వం వారి రూల్స్ ని బట్టి అయితే కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది అని అయితే తెలుస్తుంది. ఇక రేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రేషన్ కాబట్టి ప్రభుత్వం అయితే రేషన్ లో కొన్ని మార్పులు చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. గతంలో బియ్యం, చక్కెర లేదా చక్కెర ప్లేస్ లో గోధుమలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుత అధికార పార్టీ వారు ఇవ్వబోయే ఫస్ట్ రేషన్ కాబట్టి గోధుమలను తనిఖీ చేయించి నిల్వ ఉన్న కందిపప్పును సమగ్రంగా విచారణ చేసి పంపిణీ చేసేలా అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇకపోతే ఇంటింటికి పంపిణీ చేసే వాహన సౌకర్యం ఉంటుందా లేదా అనే ప్రశ్న. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం తొలగించేలా అయితే చర్యలు జరుగుతున్నాయి. వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి రావడం లేదు అని, ఇంకా ఒక సెంటర్ లో నిలబెట్టి అందరికీ పంపిణీ చేస్తున్నారు అని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటిదే ఇంకో ఘటన చోటు చేసుకుంది. ఎన్డీఏ వాహనదారులు పౌర సరఫరా కేంద్రంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలువురు డీలర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుత అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఎన్డీఏ వాహనదారులను తొలగించేలా అయితే చర్యలు తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. రేషన్ అనేది కీలకం కాబట్టి దారిద్ర్య రేఖను దిగువగా ఉంటారు కాబట్టి నాణ్యమైన రీతిలో అయితే ఆయా రేషన్ పంపిణీ చేసేలా అయితే చూస్తున్నారు. పథకాలు కావాలంటే రేషన్ కార్డు కీలకం కాబట్టి రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకునే వారికి అప్లై చేసిన నెలలోపే అన్ని పరిశీలించి మంజూరు అయ్యేలా అయితే రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇకపోతే రానున్న 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గైడెడ్ నోటీస్ కూడా ఇచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా బియ్యం అనేది డబ్బులు లేకుండా తీసుకోవచ్చు. ఈ చక్కెర, నూనె, కందిపప్పు ఇవి నాణ్యమైనవి తక్కువ రేట్లకి అందించేలా అయితే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇది రేషన్ కార్డుల గురించిన కొత్త సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులకు కొత్త విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. రెండు కొత్త రూల్స్ రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. వీటిని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డులకు ఈకేవైసీ చెయ్యని వాళ్ళ పేర్లను అయితే రాష్ట్ర అధికార ప్రభుత్వం తొలగించబోతున్నట్లుగా సమాచారం. అయితే గతంలో జూన్ 30వ తేదీ దాకా ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. దీంతో రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుంది. అవి కూడా త్వరలోనే అందిస్తారు. ఇక కూటమి ప్రభుత్వం వారి రూల్స్ ని బట్టి అయితే కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది అని అయితే తెలుస్తుంది. ఇక రేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రేషన్ కాబట్టి ప్రభుత్వం అయితే రేషన్ లో కొన్ని మార్పులు చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. గతంలో బియ్యం, చక్కెర లేదా చక్కెర ప్లేస్ లో గోధుమలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుత అధికార పార్టీ వారు ఇవ్వబోయే ఫస్ట్ రేషన్ కాబట్టి గోధుమలను తనిఖీ చేయించి నిల్వ ఉన్న కందిపప్పును సమగ్రంగా విచారణ చేసి పంపిణీ చేసేలా అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇకపోతే ఇంటింటికి పంపిణీ చేసే వాహన సౌకర్యం ఉంటుందా లేదా అనే ప్రశ్న. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం తొలగించేలా అయితే చర్యలు జరుగుతున్నాయి. వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి రావడం లేదు అని, ఇంకా ఒక సెంటర్ లో నిలబెట్టి అందరికీ పంపిణీ చేస్తున్నారు అని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటిదే ఇంకో ఘటన చోటు చేసుకుంది. ఎన్డీఏ వాహనదారులు పౌర సరఫరా కేంద్రంలో
పలు అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలువురు డీలర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుత అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఎంపీఐ వాహనదారులను తొలగించేలా అయితే చర్యలు తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. రేషన్ అనేది కీలకం కాబట్టి, దారిద్ర్య రేఖలు దిగువగా ఉంటారు కాబట్టి నాణ్యమైన రీతిలో అయితే ఆయా రేషన్ పంపిణీ చేసేలా అయితే చూస్తున్నారు. పథకాలు కావాలంటే రేషన్ కార్డు కీలకం కాబట్టి రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకునే వారికి అప్లై చేసిన నెలలోపే అన్ని పరిశీలించి మంజూరు అయ్యేలా అయితే రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇకపోతే రానున్న 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గైడెడ్ నోటీస్ కూడా ఇచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా బియ్యం అనేది డబ్బులు లేకుండా తీసుకోవచ్చు. ఈ చక్కెర, నూనె, కందిపప్పు ఇవి నాణ్యమైనవి తక్కువ రేట్లకి అందించేలా అయితే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇది రేషన్ కార్డుల గురించిన కొత్త సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులకు కొత్త విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. 2 కొత్త రూల్స్ రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. వీటిని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డులకు ఈకేవైసీ చెయ్యని వాళ్ళ పేర్లను అయితే రాష్ట్ర అధికార ప్రభుత్వం తొలగించబోతున్నట్లుగా సమాచారం. అయితే గతంలో జూన్ 30వ తేదీ దాకా ఈకేవైసీ చేయించుకోవడానికి గడువు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. దీంతో రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుంది. అవి కూడా త్వరలోనే అందిస్తారు. ఇక కూటమి ప్రభుత్వం వారి రూల్స్ ని బట్టి అయితే కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది అని అయితే తెలుస్తుంది. ఇక రేషన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రేషన్ కాబట్టి ప్రభుత్వం అయితే రేషన్ లో కొన్ని మార్పులు చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. గతంలో బియ్యం, చక్కెర లేదా చక్కెర ప్లేస్ లో గోధుమలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుత అధికార పార్టీ వారు ఇవ్వబోయే ఫస్ట్ రేషన్ కాబట్టి గోధుమలను తనిఖీ చేయించి నిల్వ ఉన్న కందిపప్పును సమగ్రంగా విచారణ చేసి పంపిణీ చేసేలా అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇకపోతే ఇంటింటికి పంపిణీ చేసే వాహన సౌకర్యం ఉంటుందా లేదా అనే ప్రశ్న. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం తొలగించేలా అయితే చర్యలు జరుగుతున్నాయి. వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి రావడం లేదు అని, ఇంకా ఒక సెంటర్ లో నిలబెట్టి అందరికీ పంపిణీ చేస్తున్నారు అని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటిదే ఇంకో ఘటన చోటు చేసుకుంది. ఎందరో వాహనదారులు పౌర సరఫరా కేంద్రంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలువురు డీలర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుత అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఎంపీఐ వాహనదారులను తొలగించేలా అయితే చర్యలు తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. రేషన్ అనేది కీలకం కాబట్టి, దారిద్ర్య రేఖలు దిగువగా ఉంటారు కాబట్టి నాణ్యమైన రీతిలో అయితే ఆయా రేషన్ పంపిణీ చేసేలా అయితే చూస్తున్నారు. పథకాలు కావాలంటే రేషన్ కార్డు కీలకం కాబట్టి రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకునే వారికి అప్లై చేసిన నెలలోపే అన్ని పరిశీలించి మంజూరు అయ్యేలా అయితే రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇకపోతే రానున్న 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గైడెడ్ నోటీస్ కూడా ఇచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా బియ్యం అనేది డబ్బులు లేకుండా తీసుకోవచ్చు. ఈ చక్కెర, నూనె, కందిపప్పు ఇవి నాణ్యమైనవి తక్కువ రేట్లకి అందించేలా అయితే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇది రేషన్ కార్డుల గురించిన కొత్త సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.